హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన అవైటెడ్ లేటెస్ట్ చిత్రం కల్కి 2898 ఏడి. ఈ సినిమా నాగేశ్వరన్ తెరకెక్కించగా పాన్ ఇండియా వైడ్గా అనేక మంది బిగ్ స్టార్స్ ఈ సినిమాలో సమాహారం అయ్యారు. వారిలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకునే కూడా ఉన్నారు. అయితే దీపిక ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది, కానీ ఆమె విషయం మాత్రం ఎంత నెగిటివ్ ఉందనే చెప్పాలి. ఇంత పెద్ద సినిమాలో ఆమె భాగస్వామి అయినప్పటికీ ఆమె ఇప్పటికొచ్చి ఒక్క ఇంట్రాక్షన్లో కూడా కనిపించలేదు. ఆమె పర్సనల్ విషయం పక్కన పెడితే కనీసం సోషల్ మీడియా ద్వారా కల్కిపై ఎన్నో అప్డేట్స్ ఇటీవల వచ్చాయి. వాటికి సంబంధించి కూడా ఆమె పోస్ట్ చేసింది లేదు. దీంతో ఆమెపై ప్రభాస్ అభిమానుల్లో మరింత నెగిటివిటీ వచ్చేసింది. రీసెంట్గా ట్రైలర్ అప్డేట్ కూడా పోస్ట్ చేయని దీపిక లేటెస్ట్గా వచ్చిన అమితాబ్ పోస్టర్ని మాత్రం ప్రమోట్ చేసింది. ఈ సినిమా విషయంలో ఈమె నిర్లక్ష్యం మాత్రం చాలామందికి నచ్చడం లేదు. తనపై ఉన్న నెగిటివిటీని ఆమె పసిగట్టి అప్డేట్స్ని కొనసాగిస్తుందో లేదో వెయిట్ చూడాలి. అంతేకాకుండా ఈ చిత్రం సాలిడ్ ప్రమోషన్స్ అంతా తాము తయారు చేసిన బుజ్జీ కార్తోనే చేస్తున్నారు. దీంతో మేకర్స్ ఒక పాన్ ఇండియా ట్రిప్ని వేయగా మొదట హైదరాబాద్లో, తర్వాత చెన్నై సిటీలో బుజ్జీ సందడి చేసింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ముంబైలో ఈ కారు సందడి చేసింది. ఈ కారుని అక్కడ పోలీసులు డ్రైవ్ చేసిన కొన్ని విజువల్స్ని సోషల్ మీడియాలో, నార్త్ మీడియాలో కూడా వైరల్గా మారాయి. మొత్తానికైతే బుజ్జీ మేనియా గట్టిగానే ఉందని చెప్పాలి. ఈ భారీ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలు నటిస్తుండగా సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. వైజయంతి మూవీస్ వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. జై హింద్.